హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అబ్రహం ఓజ్లర్ ఈ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మలయాళం మూవీస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ విషయంలోకి వెళ్ళిపోదాం. అబ్రహం ఓజ్లర్ అంటే మన జయరామ్ అనమాట. ఐపీఎస్ ఆఫీసర్. అతని భార్య పిల్లలు కనిపించకుండా పోతారు. దీంతో మానసిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతూ ఉంటాడు. ఇదే సమయంలో త్రిశూర్లో వరుస హత్యలు జరుగుతాయి. కొందరు వ్యక్తులను ఆపరేషన్ చేసే కత్తితో కోసి చంపుతూ ఉంటారు. అంతేకాదు, ఆ మృతదేహాల వద్ద హ్యాపీ బర్త్డే అంటూ రక్తంతో రాసి ఉన్న కాగితాలు అయితే అక్కడ ఉంచుతారు. ఇంతకీ హత్యలు వెనుకున్నది ఎవరు? అతన్ని ఓజ్లర్, అతడి టీం ఎలా పట్టుకుంది? అలెక్స్ మమ్ముట్టి ఎవరు? అతనికి ఈ హత్యలకి ఏమైనా సంబంధం ఉందా? సో ఎలా ఉందంటే, ఇతర సినిమాలతో పోలిస్తే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మూవీస్ ప్రేక్షకుడిని అలరించడంలో ఎప్పుడూ ముందుంటాయనే చెప్పొచ్చు. చివరి వరకు చాలా సస్పెన్స్గా ఈ జానర్ మూవీలని భాషతో సంబంధం లేకుండా చూసేవారు చాలామంది అయితే ఉంటారు. అందుకోసమే కొంతమంది డైరెక్టర్స్, రైటర్స్ అయితే చిన్న ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్ని తీసుకుని దానికి సినిమాటిక్ లిబర్టీ జోడించి ఇక స్టోరీ అయితే మనకి సిల్వర్ స్క్రీన్పై అయితే రిలీజ్ చేస్తారు. అలాంటి కోవకు చెందినదే ఈ అబ్రహం ఓజ్లర్. దీన్ని ఒక క్రైమ్ థ్రిల్లర్గా అందించడంలో డైరెక్టర్ మిథున్ మాన్యుల్ అయితే పాస్ అయ్యారనే చెప్పొచ్చు. భార్య, కూతురు కనిపించకపోవడంతో తీవ్ర మానసిక వేదన పడుతున్న అబ్రహం జీవితాన్ని పరిచయం చేస్తూ కథను మొదలుపెట్టాడు డైరెక్టర్. ఆ వెంటనే రోడ్డు ప్రమాదానికి గురి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక యంగ్ ఐటీ ఉద్యోగి తొడనరం కోసి చంపడంతో అసలు కథ అయితే మొదలవుతుంది. ఘటనా స్థలంలో హంతకుడు వదిలిన కొన్ని ఆధారాలతో అబ్రహం టీం ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. ఇక అక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటి హత్యలు జరుగుతూ ఉండటం, అన్నీ ఒకే తరహాలో ఉండటంతో హంతకుడు ఎవరా అన్న క్వశ్చన్ అయితే పోలీసులకు, ఇటు సినిమా చూస్తున్న ఆడియన్స్కి అయితే మైండ్లో అయితే తిరుగుతూ ఉంటుంది. ఒక హత్యకు మరో హత్యకు దగ్గర సంబంధం ఉండటం, హంతకుడు ఒకే రకమైన ఆధారాలు వదిలి వెళ్ళడం, ఈ రూట్లో అయితే ఓజ్లర్ విచారణ చేయడంతో అసలు స్టోరీ అయితే పరుగులు పెడతా ఉంటుంది. ఆడియన్స్ని కథకి ఎంగేజ్ చేస్తూ ఈ రేసీ స్క్రీన్ ప్లేని దర్శకుడు అయితే బాగా తీర్చిదిద్దాడనే చెప్పొచ్చు. ఇక ఇంటర్వెల్ సీన్కి అయితే కేసు దాదాపు పరిష్కరించడంతో ఆ తర్వాత ఏం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ అయితే మొదలవుతుంది. అయితే హంతకుడు దొరికేసిన తర్వాత పోలీసులు ఏం చెప్తాడో సగటు ఆడియన్స్ అయితే ఊహించగలడు. తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రతీకారంగా సాగించిన ఈ యజ్ఞం హంతకుడు సమర్థించుకోవడం పరిపాటి. ఇందుకు ఈ మూవీ ఏమీ మినహాయింపు కాదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే చాలా భావోద్వేగంగా అయితే సాగుద్ది. సో దీన్ని బట్టి హంతకుడిపై ప్రేక్షకుడి సానుభూతి అయితే లభిస్తుంది. కానీ ఓజ్లర్లో ఆ బలమైన ఎమోషనల్ డ్రామా ఆసంతం కొనసాగింపలేకపోయారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి అహం అడ్డు వస్తే ఒక సాధారణ వ్యక్తి జీవితం ఎలా తలకిందులవుతుందన్నది చాలా ఎమోషనల్గా అయితే చూపించారు. కనిపించకుండా పోయిన ఓజ్లర్ భార్య, కుమార్తెకు సంబంధించిన ఇక కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే ఓ ట్విస్ట్ ఇచ్చి సినిమాకు కొనసాగింపు ఉండేలా అయితే దర్శకుడు అయితే కథను ముగించిన తీరు అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంక ఎవరెలా చేశారంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగువారి సుపరిచితమైన జయరామ్ ఏసీపీ అబ్రహం ఓజ్లర్గా అయితే జీవించేసాడని చెప్పొచ్చు. భార్య బిడ్డలు కనిపించక మనోవేదనకు గురయ్యే వ్యక్తిగా, అదే సమయంలో హత్యలు వెనుకున్న వారిని కనిపెట్టే ఆఫీసర్గా ఇక డిఫరెంట్ వైవిధ్యంతో అయితే మనల్ని ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. ముమ్మటిది అతిథి పాత్ర. ఇలాంటివి చేయడం ఆయనకు మంచి నీళ్ళ ప్రాయంగానే చెప్పొచ్చు. మిగిలిన వారు తమ పరిధి మేరకు అయితే యాక్టింగ్ చేస్తారు. ఇక టెక్నికల్గా కూడా సినిమా అయితే చాలా బాగుంది. చివరిగా చెప్పేది ఏంటంటే, అబ్రహం ఓజ్లర్ జస్ట్ క్రైమ్ థ్రిల్లర్. సినిమా అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ సినిమాని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.